తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసెదయే కదంత నావల పలిచేతి ఘంటమున వాక్కుననెప్పుడు పాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 38 రోజులుగా ఆదికవి నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో 7 ఆశ్వాసాలు పూర్తి చేసుకోగలిగాం. నిన్న 38వ భాగంలో పాండవులు ద్రుపద మహారాజు యొక్క ఇంటికి వెళ్ళడం, వ్యాసుడి యొక్క ఆగమనం, ద్రుపదుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం వ్యాసుల వారు పంచేంద్రోపాఖ్యానాన్ని వినిపించడం, ఆ తర్వాత తృప్తిపడినటువంటి ద్రుపద మహారాజు తన కుమార్తె ద్రౌపదీ దేవిని పాండవుల 5గురికి ఇచ్చి వివాహం చేయటం వరకు మనం చెప్పుకున్నాం. ఈ రోజున అష్టమ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అష్టమ ఆశ్వాసంలో శౌనకాది మహర్షులకి ఈ మహాభారత కథని వినిపిస్తూ ఉన్నటువంటి ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూతుడు ఈ విధంగా అంటున్నాడు: మహర్షులారా, ఆ విధంగా పాండవుల 5గురికి ద్రౌపదీదేవినిచ్చి వైభవంగా వివాహం చేయించి ద్రుపద మహారాజు ఆ 5గురికి వేరువేరుగా ఎంతో విలువైనటువంటి మణులు పొదిగినటువంటి గొప్ప ఆభరణాలని, బంగారంతో చేసినటువంటి పాన్పులను, పీటలను, ఇతర వస్తువులను, 100 చొప్పున మదపుడేనుగులను, 100 బంగారు రథాలను, ఒక్కొక్కళ్ళకి 1000 చొప్పున కాంభోజ దేశపు గుర్రాలని, ఆ రోజుల్లో కాంభోజ దేశపు అశ్వాలకు పెద్ద పేరు, శ్రేష్టమైన వస్త్రాలతో అలంకరించినటువంటి 10,000 మంది దాసదాసి జనాలని, 1,00,000 పాడి ఆవులని అరణంగా ఇచ్చాడు. అరణము అంటే కట్నం ఒక రకంగా. 4 సముద్రాలు చుట్టుకొని ఉన్నటువంటి సమస్త భూమండల సామ్రాజ్యాధికార సంపదకి కారణమై పతివ్రత అయినటువంటి ఆ ద్రౌపది సమానంగా సేవలు చేసుకొని భర్తలందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. ఒకనాడు కోడలు ద్రౌపదిని పిలిచి కుంతీదేవి ఉపదేశం చేసింది. కోడలి ఉత్తమ గుణములకెంతయు సంతుష్ట చిత్తయై కుంతీదేవి లతాంగీ హరియందు లక్ష్మిణి మరి చంద్రునందు రోహిణి ఇంద్రునందు శచిని అవ్వశిష్టమునీంద్రునందు అరుంధతి బోలి సుందరీ నీపతులందు పతిభక్తి యొప్ప అనపత్యంబు పడయుము గురువృద్ధ బాంధవాతుర విశిష్ట జనుల అతిథి జనుల సతతంబు పూజింపుము అన్నదానమున ధరామరేంద్రవరుల తనుపుము అఖిల వసుమతి ప్రజకల్ల కరుణ కలుగు అమ్మ కమల నేత్ర
కరుణ కలుగుమమ్మ కమల నేత్ర. కుంతీదేవి తన యొక్క కోడలి యొక్క ఉత్తమ గుణాలకు ఎంతో సంతోషపడింది. అంతకంటే ఏ అత్తగారికైనా కావాల్సిందే ఉంటుంది, ఉత్తమురాలైనటువంటి కోడలు లభిస్తే. దమ్మా ద్రౌపది విష్ణుమూర్తి మీద లక్ష్మీదేవిలాగా, చంద్రుడి మీద రోహిణీదేవిలాగా, ఇంద్రుడి మీద శచీదేవిలాగా, వశిష్ఠుడిపై అరుంధతీదేవిలాగా నీ భర్తల మీద ప్రేమతో పతిభక్తి ప్రకాశిస్తూ ఉండగా చక్కటి సంతానాన్ని పొందమ్మా. గురువులని, వృద్ధులను, బంధువులను, రోగులను, పూజ్యులను, అతిథులను అన్ని వేళలా ఆదరించి పూజించు. అన్నదానంతో శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణులని తృప్తిపరచు. భూమి మీద ప్రజలందరి పట్ల దయగలిగి ఉండు అన్నది అమ్మ. అంటే సమస్త భూతముల పట్ల దయగలిగి ఉండమన్నారు, భూతదయ. ఇంకా చెబుతోంది తల్లి, పూని పరాక్రమం బెసగ భూతలనాథులనోర్చి వీరులై ఈ నవఖండ మండిత మహీతలమేలుచు నీపతుల్ పయోజానన రాజసూయమఖమాదిగా అధ్వర పంక్తి సేయుచో మానుగ పత్ని వీవగుము మానిత ధర్మ విధాన యుక్తితో. పద్మ వంటి ముఖం కలిగినటువంటి ఓ ద్రౌపది, నీ భర్తలు పూనికతో పరాక్రమ అతిశయంతో సమస్త రాజులను జయించి గొప్ప వీరులై ఈ 9 దీవులతో అలంకరింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తూ రాజసూయ యాగం మొదలైనటువంటి అనేక యజ్ఞాలు చేసేటప్పుడు నీవు వాళ్ళ ధర్మపత్నిగా వాళ్ళ పక్కనుండు అన్న. నవఖండాలు అంటే భరతఖండం, ఇంద్రఖండం, పురుఖండం, గభస్తిఖండం, నాగఖండం, ఖండం, తామ్రఖండం, వారుణఖండం, సౌమ్యఖండం, గంధర్వఖండం. ఇవి నవఖండ భూమండలాలండి. అలాగే భార్యకు పర్యాయ పదాలుగా జాయ, దార, కళత్రం, పత్ని. అయినా కూడా యజ్ఞం వంటి ధర్మకార్యాలలో భర్త పక్కన కూర్చుండి పాలు పంచుకునే భార్యను ప్రత్యేకించి పత్ని అంటారు. అది కూడా ధర్మపత్ని. తన పుత్రులు రాజసూయాగం చేయాలనే భావం ఆ రాజమాత అయినటువంటి కుంతీదేవి హృదయంలో ఇంతకు ముందుగా మోసులెత్తింది. ఇంత ముందుగా, ఆ తర్వాత కదా పాండురాజు నారద మహర్షి చేత కబురు పెడతాడు. అది సభాపర్వంలో వస్తుంది. అట్లాగే పాండవుల యొక్క భవిష్యత్తు ఉజ్వల జీవితాన్ని గురించి ఆకాశవాణి చెప్పింది, దేవతలు చెప్పారు. అలాగే వ్యాసాది మహర్షులు కూడా చెప్పిన వాక్యాలు ఆమె ఆశలకు, ఆశయాలకు ఆలంబనంగా నిలబడ్డాయి. ఆ రాజసూయం మహాభారత కథనే మలుపు తిప్పుతుంది. అది మనకు ముందు వస్తుంది. ఇంకా చెబుతోంది ద్రౌపది, ఇందీవరలోచన నీయందు ఏనభినందితాత్మనైనట్టులు నీ నందనులయందు పౌత్రులయందును అభినంజవగుము అని దీవించ. అత్తగారి దీవెన వచ్చింది. నల్ల కలువుల వంటి కన్నులు గలవో ద్రౌపది, నేను నిన్ను పొంది సంతోషించినట్లే, అంటే నిన్ను కోడలిగా పొంది సంతోషించినట్లుగానే నీవు కూడా నీ కొడుకులను, మనుమలను పొంది హాయిగా సంతోషించు అని దీవించింది. నీవు సంతోషించదగిన యోగ్యులైన కొడుకులు, మనుమలు నీకు పుడతారు అని ఇక్కడ దీవెన. ఏ స్త్రీమూర్తికైనా జీవితంలో ఇదే కదా గొప్ప దీవెన. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటాం కదా, అదే కావాల్సింది. పాండవులైదురు ద్రౌపదీదేవిని వివాహం ఆడారు అనేటువంటి విషయం ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడు విని సంతోషపడ్డాడు. ఆయనకి చారుల వల్ల తెలిసింది. ఆ 5గురికి వజ్రాలు, వైడూర్యాలు,
మరకతాలు, ముత్యాలు పొదిగినటువంటి విలువైన ఆభరణాలను, వివిధ దేశాలకు సంబంధించినటువంటి చిత్ర విచిత్రాలైనటువంటి చక్కటి వస్త్రాలను, ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలు, రత్నాలు, పల్లకీలు, వేశ్యల సమూహాలని పంపించాడు. గణిక కాంతలు అంటారు వాళ్ళని. ఇక పాండవుల మహిమ వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. విలసిత రాజ్యలీల పరవీర భయంకరులై గుణంబులన్ వెలయుచు పాండవుల్ విదిత విక్రములుండుట చేసి దేవతాదుల వలనన్ భయంబు ఎరుగండ తదీయ దేశముల్ తలరకయొప్పే రోగ భయ తస్కర డామర వర్జితంబులై. చూడండి, రాజ్యాధికార విలాసంతో శత్రువీరులకు భయం కలిగించే వాళ్ళై మంచి సుగుణాలతో ప్రకాశిస్తూ మహాపరాక్రమశాలులైనటువంటి ఈ పాండవులు ఉండడం వల్ల ద్రౌపదుడికి దేవతల వల్ల కూడా భయం లేకుండా పోయింది. అంత అభయం కలిగింది. అతని దేశంలో రోగాలు లేవు, చోరబాధ లేదు, కొల్లగొట్టడం ఏవీ లేకుండా, కలత లేకుండా సుఖంగా ఉన్నారు. ఇక కెమెరా హస్తినాపురానికి తిప్పుతున్నాడు నాన్నయ్య గారు. చారుల వల్ల పాండవుల యొక్క అభ్యున్నతి విని దుర్యోధనుడు ఏడవటం, నిర్వేదం అంటే ఏడవటం. ఈ విధంగా పాండవులు ద్రుపదుడి యొక్క నగరంలో సమస్త రాజ్య వైభవంతో 1 సంవత్సరం కాలం ఉన్నారు. విషయమంతా తెలుసుకొని దుర్యోధనుడి యొక్క వేగుల వాళ్ళు హస్తినాపురానికి వెళ్లారు. కర్ణ, దుశ్శాసన, శకుని, సోమదత్తులు చుట్టూ చేరి ఉండగా కొలువు తీరి ఉన్నటువంటి దుర్యోధనుడికి నమస్కారం చేసి ఈ విధంగా అన్నారు. చారులు చెబుతున్నారు, చక్కటి శీర్షపద్యం వేశారు నాన్నయ్య గారు. కర్ణశల్యులు మొదల్గా గల భూపతులు అత్యంత బలవంతులు అస్త్రవేదులుద్ధతుల్ మోపెట్టనోపని చాపము అశ్రమమున మోపెట్టి చెదల తిరుగు అయ్యంత్రమేసి మీయందర ముందర కృష్ణతోడ్కని యొక్క కృష్ణవర్ణుడెక్కటి రణములో నేపున కానీను నోడించి జయలీలనున్న యాతడు అర్జునుండు మరి మహాబలంబున శల్యుత్రళ్ళవైచి శత్రువరుల నెల్ల తల్లడిల్లర నెగచిన ఆతండు భీమసేనుడు అమిత భీమబలుడు. దుర్యోధన మహారాజా మహాబలవంతులు, అస్త్ర విద్యావేత్తలు, గర్వితులు అయినటువంటి కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి రాజులంతా ఎక్కుపెట్టలేనటువంటి గొప్ప ధనస్సుని సులభంగా ఎక్కుపెట్టాడే. అలా ఎక్కుపెట్టి ఆకాశంలో తిరిగే మత్స్యయంత్రాన్ని పడగొట్టి అందరి ఎదుట ద్రౌపదిని చేపెట్టి ఆ తర్వాత ద్వంద్వ యుద్ధంలో తన పరాక్రమం ప్రకాశించేటట్లుగా మన కర్ణుణ్ణి ఓడించి విజయ విలాసంతో ఉన్నటువంటి ఆ నల్లటివాడు ఎవరో కాదు మహారాజా, పాండుకుమారుడైన అర్జునుడే. అట్లాగే గొప్ప భుజబలంతో శల్యుణ్ణి పడగొట్టి మేటి శత్రువులందరినీ తల్లడిల్ల చేసినటువంటి, తరిమి కొట్టినటువంటి ఆ మహాభయంకరమైనటువంటి బలం కలిగేవాడు భీముడు. యుద్ధ ప్రారంభంలో ఆ విధంగా ఎదుర్కొని మహారథులు, బలవంతులైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు కుమారుల గర్వాన్ని అణచినటువంటి వాళ్ళు ధర్మజనకుల సహదేవులని ఆ విషయాన్నంతా స్పష్టంగా చెప్పాడు. దూతలు విని దుర్యోధనుడు వెలవెలబోయి చాలా దుఃఖించాడు. ఈ వివరాలు ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో చెప్పకుండా ఇక్కడ గూఢచారుల చేత చెప్పించడం వల్ల
పునరుక్తి దోషం లేకుండా విశేష వృత్తాంతాన్ని ప్రతిపాదించి కథాంశాలకు ఉత్కంఠను ఆపాదించడం జరిగింది. ఈ వివరణ గనక లేకపోతే ధర్మరాజు, నకుల సహదేవులు సభను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళారో, భీముడొక్కడే సభలో ఎందుకు ఆగాడో తెలియదు. ఇప్పుడు స్వయంవర ఘట్టంలో పాండవులు కూడబలుక్కొని కార్యాన్ని సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు అని మనకు స్పష్టమవుతోంది. అంతా కనుసైగతోనే చేశాడు ధర్మరాజు. ఇప్పుడు దుర్యోధనుడు బాధపడటం, అయ్యో పురోచనుడు ఒక్కడే లక్క ఇంట్లో మాడిపోయాడు కాబోలు. దైవం అనుకూలించకపోతే మానవ ప్రయత్నం ఎంత ఉన్నా కూడా ప్రయోజనమేముంటుంది? పాండవులు ఎంత దైవబల సంపన్నులో కదా అని చింతించాడు. ఈ సమయంలో ద్రుపదుడిని వేరు చేసి పాండవులను పెకలించి వెయ్యాలి అంటున్నాడు. అంటే ద్రుపదుడికి పాండవులకి భేదం పుట్టించాలని అతని ఉద్దేశం. ఎట్లాగంటే యాదవ వృష్టి భోజవరులందరూ పాండవ పక్షపాతులు, అచ్చేది విభుండు వారలన చేకొను వాడగు వీరలెల్ల ఆత్మోదయ వృద్ధి పొంటెను తదున్నతి గోరుదురు అట్లుగావునన్ భేదము సేయగా వలయు పెల్సన అందరూ కూడకుండగన్. ఇదొక రాజనీతి. యాదవ, వృష్టి, భోజ కులంలో పుట్టినటువంటి శ్రేష్ఠులంతా కూడా పాండవ పక్షపాతులు. ఎందుకని? కృష్ణుడు ఆ వంశంలో ఉండాడు కాబట్టి. ఆచేది రాజైనటువంటి శిశుపాలుడు కూడా వాళ్ల పక్షం వహించేవాడే. ఎందుకని? శిశుపాలుడు కుంతీదేవి యొక్క సోదరి కొడుకే కాబట్టి వీళ్ళంతా అన్నదమ్ముల వరసేగా. వీళ్ళంతా తమ అభ్యుదయం కంటే కూడా పాండవుల యొక్క అభివృద్ధినే కోరుకుంటారు. అందువల్ల వీళ్ళంతా ఒకటి కాకుండా మనం భేదం కలిగించాలి, వాళ్ళకి తగాదా పెట్టాలని భేదం అంటే. పాండవులకు పెద్ద తండ్రి కొడుకులైన దుర్యోధనాదులు శత్రువులయ్యారు. ద్రుపదరాజు పుత్రికను వివాహం చేసుకోవటం వల్ల పాండవులకి ద్రుపదులకి బంధువర్గం ఏర్పడింది. ఈ సంగతి వ్యాసుడు ఇదివరకే చెప్పాడు. పాండవ మిత్రులు, బంధువులు వాళ్ళ స్వార్థాల కంటే పాండవుల యొక్క అభ్యుదయాన్నే కోరుకుంటారు. కౌరవ పక్షం దానికి విరుద్ధం, వారికి స్వార్థమే లక్ష్యం. ఈ సంగతి తెలిసినటువంటి దుర్యోధనుడు పాండవ బలాన్ని అంచనా వేసి భయపడి వాళ్ల పట్ల భేదోపాయాన్ని ప్రయోగించాలని యోచిస్తున్నాడు. కణికుడు బోధించినటువంటి శుక్రనీతి ప్రకారం శత్రువుల పట్ల భేదోపాయాన్ని ప్రయోగించడానికి దుర్యోధనుడు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. మనం కణిక నీతిని 6వ ఆశ్వాసంలో 119, 120 పద్యాలు మనం ఒకసారి వెనక్కి చూస్తే మనకు అర్థమవుతుంది. అని దుర్యోధనుడు ఆలోచించి పాండవులని ద్రుపదుల నుండి వేరు చేసే ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు. అంతలో విదురుడు పాండవుల యొక్క అభ్యుదయాన్ని, ద్రౌపది స్వయంవరాన్ని, అక్కడ దుర్యోధనుడు భంగపడటాన్ని విని సంతోషపడ్డాడు. అప్పటిదాకా పాపం ఆయనకు కూడా తెలియదు, చెప్పరు కదా వాళ్ళు. పాండవులు ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకుని ద్రుపదుడి యొక్క నగరంలో సుఖంగా విన్నారనే వార్త ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, యజ్ఞసేన కూతు అభిజాత ఆతని యజ్ఞవేదినుదిత అయిన దానిని అనఘ విధి వివాహమై పాండునందనుల్ మిగుల మిత్రబల సమృద్ధులైరీ. ఇది వీడి బాధ. పైకి మాత్రం సంతోషపడినట్టుగా నటిస్తాడు. విదురా, యజ్ఞవేదికలో పుట్టి ఉత్తమ వంశం కలిగినటువంటి ద్రౌపదిని చక్కగా వివాహమాడటం వల్ల మన పాండవులు మిక్కిలి మిత్రబలాన్ని పొందారు కదా అన్నాడు. అది వీడి కంటగింపు. గృహస్థ ధర్మంలో
ఉత్తమ వంశంలో పుట్టి గుణవతి అయినటువంటి వధువుకుండే ప్రాధాన్యం ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడి యొక్క మాటలో మనకి వినిపిస్తుంది. ఏ ఇంటికైనా ఉత్తమమైన వధువు కోడలుగా వస్తే ఆ ఇల్లు 3 పువ్వులు 6 కాయలు అవుతుంది. అలా కాకుండా ఉత్తమురాలైన కోడలు గనక రాకపోతే ఆ ఇల్లు వల్లకాడవుతుంది. ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. పాండవుల యొక్క అభివృద్ధిని గురించి వినడం వల్ల నాకెంతో సంతోషం కలుగుతోంది. విదురా, ఇప్పుడు కౌరవ వంశపు రాజులందరినీ ఓడించినటువంటి భుజబలంతో మహోత్సాహంతో బాగా ప్రకాశించింది మన వంశం అన్నాడు. అని విదురుడి యొక్క మనస్సుకు సంతోషించేటట్టుగా పలికాట. అదే అతని నైపుణ్యం. ధృతరాష్ట్రుడు వెంటనే అంతఃపురానికి వెళ్ళాడు. తన మనస్సులోని దుఃఖం బయటపడకుండా కర్ణ దుర్యోధనులు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నారు. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు. సభలో అంతా తెలిసి వాళ్ళు తండ్రి దగ్గరికి వచ్చారు. కర్ణుడు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. ధృతరాష్ట్రుడు కూడా మనసులో బాధపడుతున్నాడు, కానీ బయటకు మాత్రం నటిస్తాడు. దుర్యోధనుడు తండ్రితోటి పాండవ పాంచాల విభేద ఉపాయం ఆలోచిస్తున్నాడు. ఏం చెబుతున్నాడో చూడండి. తండ్రి, రేయును పగలును విదురుడు నీ యొద్దనవు నికి చేసి నేరము పలుకన్ మా ఇష్టం బెరింగింపగ ధీయుత ఎడగంటిమి ఇన్ని దివసంబులకు. ఇది నాన్న, రాత్రి పగలు విదురుడు నీ వద్దనే ఉండడం వల్ల మా మనసులో ఉన్న మాట నీకు చెప్పలేకపోయాం. మేధావి, చూడండి ఎంత సంబోధనం. మా కోరిక తెలియజేయటానికి మాకు ఇన్ని రోజులకు గాను అవకాశం ఏర్పడింది అన్న. విదురుడు పాండవహితుడని మొదలన ఎరిగియును అతి విమోహంబున అవ్విదురు వచనంబు నిలుపుదు హృదయంబున అతడు పెద్ద ఇష్టుడు మీకు. ఇదొక నిష్ఠూరం. విదురుడు ఆ పాండవుల మేలు కోరేవాడని మొదటనే మీకు తెలిసి కూడా మిక్కిలి అజ్ఞానంతో ఆ విదురుడు మాటే మనస్సులో నిలుపుకుంటావు నువ్వు. ఆయన చెప్పిందే నీకు వేదం. ఆ విదురుడే మీకు బాగా ఇష్టమైనవాడు అన్నాడు. ఈ మాటలు ధృతరాష్ట్రుడిని వ్యంగ్యంగా నిష్ఠూరమాడుతున్నట్టుగా ఉన్నాయి. మనస్సును విరిచే మాటలు ఇట్లాగే ఉంటాయి, పుల్ల విరుపు మాటలు అంటాం. అని అనగానే వాళ్ళతో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. ఒక పెద్ద సీస పద్యం వేశారు దీనికి. పలుకుల చెయ్వుల పాండవులకు ప్రీతి గల ఎట్లయుండుదుగాని నాదు హృదయంబు విదురునకెన్నడు ఎరిగింప నేను మీ తలచిన ఈ విధంబ తలచుచునుండుదు. ఇది రెండోసారి ఈ మాట చెప్పడం. దైవ సంపద గలవారల పాండవరులనేమి సేయంగనగు ఎద్ది చెప్పడిష్టంబింక అనిన విచిత్ర వీర్యాత్మజునకు దుష్టచేష్టితుండు దుర్యోధనుండిట్టులనియే చిత్తగింపుము అవనినాథ పాండురాజసుతుల పాంచాలపతి యొద్ద నుండకుండ చేయుట ఉచితమిప్పుడు. ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. ఇది రెండోసారి ఇటువంటి మాట చెప్పటం. నాయన దుర్యోధన, మాటల్లో చేతల్లో పాండవుల పట్ల ప్రేమ ఉన్నట్లుగా నటిస్తుంటాను, కానీ నా మనస్సును విదురుడికి మాత్రం ఎప్పటికీ తెలియనీయలేదు. ఈయన అమాయకత్వం అది. విదురుడు మహాజ్ఞాని. ధృతరాష్ట్రుడు మనస్సులో ఏముంది అన్ని చదివి పడేస్తాడు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. పాండవులు దైవబలం కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళని మనం ఏం చేయగలం? ఇక మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అనగానే దుర్మార్గ పనులు చేసే దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. మహారాజా, చిత్తగించండి. పాండవులని
పాంచాలరాజు దగ్గర ఉండకుండా చేయడం ఇప్పుడు మంచి పని అని నాకు అనిపిస్తుంది. ఇది ధృతరాష్ట్రుడి యొక్క స్వభావాన్ని వ్యక్తం చేసేటటువంటి శీసపద్యం. బహిరంగంగా పాండవ ప్రీతి, అంతరంగంలో పాండవ ద్వేషం అతని యొక్క స్వభావం. అతను పయోముఖ విషకుంభం లాంటివాడు. అందులో తండ్రి కొడుకులు బింబ ప్రతిబింబాలే, ఎవరికెవరు తీసిపోరు. కొడుకు 3 ఆకులు చదివితే అబ్బా 6 ఆకులు చదివాడు. అట్లాంటి వాళ్ళు ఆలోచన కొడుకుదిగా కనపడుతుంది, ఆచరణ తండ్రిది. ఎందుకని? తండ్రి రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి కొడుకు వచ్చి ఎక్కిస్తాడు, తండ్రి అది నటిస్తాడు, అది నడిపిస్తాడు. సీసం వంటి కఠిన పాషాణ హృదయం ఈ సీసపద్యంలో సూచించాడు. సీసమే కఠినమైంది. దుర్యోధనుడు అంటున్నాడు, ఉపాయం చెప్పాలిగా. అది ఎట్లాగంటే, పుత్రమిత్ర బంధుబలం సమృద్ధిగా కలిగినటువంటి ఆ ద్రౌపదుడి దగ్గర మన పాండవులు ఉన్నారు. వాళ్లకు తోడుగా శ్రీకృష్ణ బలరాములు యదు వృష్టి భోజక అంతక వర్గాలతో వచ్చి చేరితే ఇక వాళ్ళని జయించడం ఎవ్వడికీ సాధ్యం కాదు. అందువల్ల మనం ఆలస్యం చేయకుండా ద్రుపదుడు పాండవులను విడిచిపెట్టేటట్టుగా వాళ్ళిద్దరి మధ్య చీలిక కలిగిద్దాం. లేకపోతే నేర్పులైన వాళ్ళను పంపి కుంతి కొడుకులకి మాద్రి కొడుకులకి, ఎందుకంటే సవతి పడ్డలు కదా వాళ్ళిద్దరు, తమలో తాము ప్రేమ లేని వాళ్ళుగా ఉండి అయ్యేటట్టుగా చేద్దాం, ద్వేషించేటట్టుగా చేద్దాం. అట్లా కాకపోతే చాలా అందగత్తెలైనటువంటి ఆడవాళ్ళని ఈ పాండవుల 5 మీద ప్రయోగిద్దాం. అప్పుడు ద్రౌపది పట్ల వాళ్ళకి ఏవగింపు కలిగేటట్టుగా చేద్దాం. కాకపోతే 5 ఒక్కతే భార్య కావడం కష్టమని ద్రౌపదిని పాండవుల మీద ప్రేమ లేనిది అయ్యేటట్టుగా ప్రేరేపిద్దాం. లేకపోతే చాటుమాటు మంత్రతంత్రాలు నడిపి భీముణ్ణి చంపేస్తే మిగిలిన వాళ్ళని బలహీనులుగా చేసేయచ్చు అన్నాడు. ఏం ఉపాయాలు చెప్పాడో చూడండి. ఒక వచనంలో చెప్పారు ఇదంతా నాన్నయ్య గారు. సామదానాలు ఫలించకపోతే భేదోపాయాన్ని ప్రయోగించడం అనేది రాజనీతి. అవసరాన్ని బట్టి దుర్యోధనుడు ముందుగానే ప్రయోగిస్తున్నాడు ఇక్కడ. ఇందులో 6 రకాల భేదోపాయాలు తండ్రి దగ్గర ప్రతిపాదించాడు. 1, బంధువుల యొక్క బలగం కూడి ఒక కూటమిగా ఏర్పడకుండా చూడటం. అంటే ఈ వృష్టి భోజక అంతక వంశాల వాళ్ళందరినీ పాండవులకి దగ్గర కాకుండా చేయాలి. అదొకటి, మొదటిది. ఇక రెండోది, పాండవులకి వాళ్ళ బంధువులలో ముఖ్యుడైన ద్రౌపదుడికి మధ్య భేదం కలిగించటం, తగాదా పెట్టడం. 3, బంధువుల మధ్య భేదోపాయం పనిచేయకపోతే అన్నదమ్ముల మధ్య సవతి తల్లుల బిడ్డలనే భావంతో కౌంతేయులు మాద్రేయులు అనే భేదం కలిగించడం. ఎక్కడ కూడా మాద్రేయులు కౌంతేయులు అనేటువంటి భేదం ఎక్కడా మనకి మహాభారతం మొత్తం ఆమూలాగ్రం చదివిన కనపడదు. కానీ అలా పుట్టించాలంటున్నాడు. ఇక 4వది, ద్రౌపది కంటే కూడా మంచి అందగత్తెలను పాండవుల మీద ప్రయోగించి భర్తలకి భార్య పట్ల ప్రేమ లేకుండా చేయడం, ఇష్టం లేకుండా చేయడం. ఇక 5వది, పంచభక్తులుగా అయినటువంటి ద్రౌపదికి భర్తల మీద భేదభావం కలిగించడం. 6వది, పాండవ బలానికి మూలస్తంభంగా భావించే భీముణ్ణి చంపేసి వాళ్ళందరినీ నిర్వీర్యం చేయడం. ఇది దుర్యోధనుడి యొక్క దుర్విదగ్ధత, దుర్మార్గ ప్రవృత్తి. ఈ 2 కూడా ప్రతిఫలించే ప్రతిపాదనలు. వాటి దుర్మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, గాడ్పు చూలి పిరుదుగా వంగ అర్జును నోర్వ అమరులైన నోపరు ఆజిన్ అతడు నిహతుడగుడు అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వ నోపు. ఇది వాడి ఆలోచన. వాయుపుత్రుడైన భీముడు సహాయంగా గనక నిలబడితే అర్జునుడిని యుద్ధంలో జయించడం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. భీముణ్ణి గనక చంపితే అర్జునుణ్ణి కర్ణుడొక్కడే అనాయాసంగా జయిస్తాడు.
ఇది వాడి ఆలోచన. దుర్యోధనుడి యొక్క అంచనాలో పాండవ బలానికి పెట్టని కోట భీముడు. అతడు అండగా నిలబడితే అర్జునుడి యొక్క పరాక్రమం దేవతలకు కూడా అసాధ్యమవుతుంది. భీముడు కనుక లేకపోతే అర్జునుడు కర్ణుడికి అసాధ్యుడు కాడని అతని వాదం. కానీ తప్పు. వాస్తవానికి అది నిజం కానే కాదు. మత్స్యయంత్ర సభలో అర్జునుడి చేతిలో ఓడిపోయిన కర్ణుణ్ణి సమర్థించుకునే కుంటి సాకు మాత్రమే ఇది. దుర్విదగ్ధుల యొక్క వాదం ఇట్లాగే ఉంటుంది, పెడవాదం. కర్ణుడు ఒకసారి కాదు, ఘోషయాత్రలో పారిపోయాడు. ఏది అరణ్య పర్వంలో వస్తుంది అది. ఇట్లా అనేక సార్లు పారిపోయాడు. యుద్ధంలో కూడా ఎన్నోసార్లు పారిపోయాడు. ఉత్తర గోకులంలో కూడా అర్జునుడి దెబ్బకు పారిపోయాడు. గెలిచిందే లేదు అర్జునుడిని. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, అక్కడే ఉన్నాడు కదా కర్ణుడు కూడా, మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.